దినం పఠించిన ప్రేమతోడ నడుపుడు ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ గురించి ఒక మాటను ఆలోచన చేసుకుంటూ ఈ దినం మన కొత్త పరిజ్ఞానానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనలలో 40వ కీర్తన 8వ వచనమును చదువుకుందాం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా చదువుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. దేవుడు లేఖన భాగములను మన యొక్క శాపార్థమై దీవించునుగాక. ఆమేన్. చదువుకున్నటువంటి ఈ యొక్క మాటలు మనం చూస్తున్నప్పుడు ఈరోజు మన యొక్క ధ్యాన అంశం ఏంటంటే దేవుని చిత్తము. ఈరోజు నా అంశం ఏంటంటే దేవుని చిత్తము. దేవుని చిత్తము అనగా ఆయన ఇష్టము అన్నాడు. దేవుని చిత్తము అనగా ఆయన యొక్క మనస్సులో ఉన్నది నెరవేర్చడం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈరోజు మన యొక్క అంశమైన దేవుని చిత్తముల గురించి 3 భాగాలుగా మనం ఈ దినం ధ్యానిస్తాం. 3 భాగాలుగా ఈ దినం మనం ధ్యానిస్తాం. 3 భాగాలుగా ఈ దినం మనం వినడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి, దేవుని చిత్తము అంటే ఏంటి? ఈ ప్రశ్నకు మనం సమాధానం చూస్తాం. 2, దేవుని యొక్క చిత్తము చేయటం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? 2వ ప్రశ్న. మూడవదిగా ఏంటి అంటే ఆయన చిత్తమును బట్టి ఆయన మనకేమి చేశాడు? ఈ 3 ప్రశ్నలకు ఈ దినం మనం జవాబులు చూస్తాం. ఇందులో మనం రివర్స్లో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. అంటే మూడవ ప్రశ్న ఏంటి? ఆయన చిత్తమును బట్టి మనకు ఏమి చేశాడు అన్న ప్రశ్నకు ఈ మొదటి వర్తమానంలో మనం వింటాం జవాబు. దేవుడి చిత్తం అయితే 5 విషయాలు మనం చూస్తాం, లేదా 7 విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క ప్రశ్న ఏంటంటే ఆరాధన వర్తమానంలో మనం ఏం చూస్తామంటే ఆయన చిత్తమును బట్టి ఆయన చిత్తానుసారంగా ఆయన మనకు ఏమి చేశాడు అన్న ప్రశ్నలకు మనం జవాబు చూస్తాం. ఇక్కడ మనం తెలుసుకోవాలంటే ఈ ప్రశ్నలు మనం తెలుసుకోవాల్సింది ముందు మనం ఏంటంటే దేవుడి చిత్తము అంటే దేవుని యొక్క ఇష్టము అని. దేవుడి చిత్తము అంటే అర్థం ఏంటంటే ఆయన ఇష్టమే ఆయన చిత్తము. అందుకనే ప్రభువు యేసు క్రీస్తు వారు మాట్లాడతాడు. ఏమంటాడంటే నా యొక్క ఇష్టము కాదు, దేవుడి చిత్తమే, ఆయన చిత్తమే జరుగునుగా సిద్ధించునుగాక. అంటే దేవుడి చిత్తమే దేవుని యొక్క ఇష్టం, దేవుని చిత్తమే దేవుని యొక్క మనస్సు అని మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆయన మనస్సులో ఇష్టపడుతుంది ఏంటి అనేది మనం చూస్తాం. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే తన
చిత్తానుసారముగా ఏం చేశాడు అనేది మనం చూస్తాం. మన పట్ల దేవుడు తన చిత్తానుసారముగా తన యొక్క చిత్తమును బట్టి చేసిన పనులు ఏంటి అన్నది ఆలోచన చేస్తే రండి. ఆ చిత్తానుసారంగా మనకి ఏం చేశాడు ఆ చిత్తమును బట్టి అంటే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో నుంచి ఈ ప్రశ్నలకు జవాబులు చూడటానికి ప్రయత్నించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయుల పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమైనటువంటి జగత్పునాది వేయబడకమునుపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూడండి, ఇక్కడ రాయబడుతుంది ఈ యొక్క మాట. తన చిత్త ప్రకారం దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు తన కుమారునిగా స్వీకరించుటకే మనను ముందుగా ఏం చేశాడు? తన కోసము నిర్ణయించుకున్నాడు, లేదా ఆపరుచుకున్నాడు, లేదా కోరుకున్నాడు, లేదా ఎన్నుకున్నాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మొట్టమొదటిగా తన సిద్ధాంతానుసారంగా తన సిద్ధమును బట్టి మనకి ఏం చేస్తాడని మనం ఆయన్ని ఆరాధించాలి అంటే మొట్టమొదటిగా మనలను ఏర్పరుచుకున్నాడు. మనం ఏం చేశాడు? ఏర్పరుచుకున్నాడు. తన కుమారులుగా కదా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా, తన బిడ్డలుగా, తన పిల్లలుగా ఉండటము దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. అందుకు మనం ఏం చేయాలి? ఆయన చిత్తమును బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. నీ చిత్తము లేకపోతే నన్ను నీవు ఏం చేయలేవు, కోరుకోలేవు, ఎన్నుకోలేవు, ఏర్పరచుకోలేవు కదా. మనం చూస్తాం దేవుని యొక్క వాక్యంలో ఆమోసు గ్రంథం అనుకుంటా అక్కడ మాట్లాడాలి 3వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. చూడండి, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. భూమి మీద సకల వంశములలో మిమ్ముడు మాత్రమే. చూడండి, సకల వంశములు, ఎన్నో వంశాలు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో తెగలు ఉన్నాయి. వారందరికంటే ఈరోజు నిన్ను నన్ను మనల్ని మాత్రమే ఆయన కోరుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పరుచుకున్నాడు. ఆయన ఏర్పాటు బట్టి మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధించాలి. నీవు నేను మనం నశించుకోవడానికి ఇష్టం లేక, నీవు నేను మనం నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టం లేక, నీవు నేను మనం ఈ లోకంలో మనం మరి ఆ యొక్క వ్యధను లేదా శ్రమను అనుభవించడానికి ఇష్టం లేక నిన్ను నన్ను మనల్ని ఆయన చిత్తమును బట్టి ఏం చేశాడు? మనల్ని ఏర్పరుచుకున్నాడు. మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, మనకంటే కోటీశ్వరులు ఉన్నారు, మనకంటే ధనవంతులు ఉన్నారు, మనకంటే పెద్ద కులంలో ఉన్నారు, మనకంటే భాగ్యవంతులు ఉన్నారు. కానీ వారు ఎంతో వేదనతో, ఎంతో దుఃఖంతో, ఎంతో మంది ఆత్మహత్య చేస్తున్నారు. కానీ ఈరోజు దేవుడిని మనం ఈ స్థితిలో ఉన్నామంటే నిన్ను నన్ను మన దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు కదా. అందుకు ఆయన ఏం చేయాలి? చిత్తమును బట్టి ఆరాధించాలి. ప్రభువా, నీ చిత్తమును బట్టి నన్ను నీవు ఏర్పరచుకున్నావు. నువ్వు ఏర్పరచుకోకపోతే నేను ఏనాడో ఏమైపోవాలి? కారకంలో కలిసిపోవాలి. ఏనాడో నేను ఈ లోకాన్ని విడిచిపోవాలి. కానీ నీ చిత్తమును బట్టి నేను అలా నాశనం అయిపోవడము, అలా నరకానికి వెళ్ళిపోవడము నీకు ఇష్టం లేక నన్ను నీవు ఏర్పరచుకున్నావు. నీకు వందనములు కదా. బైబిల్లో చెప్తుంది మనం ఏర్పరచుకోవడానికి మనమే గొప్పవాళ్ళమేమి కాదు, మనం ఏర్పరచుకోవడానికి మనమేమి ఉన్నతమైన వాళ్ళమేమి కాదు. బైబిల్ చెప్తుంది మొదటి పత్రిక 1వ
అలాంటి మనలను దేవుడు ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? మన ప్రభువుకి ఆరాధించాలి, పూజించాలి, మొక్కాలి కదా. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. రెండవదిగా ఆయన చిత్తమును బట్టి ఏం చేశాడని మనం ఆయన్ని ఆరాధించాలి అంటే ఒకటి ఏర్పరచుకున్నాడు. రెండు చూద్దాం రండి దేవుడి యొక్క వాక్యంలో నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క చాలా ఇక్కడ చక్కగా రాయబడుతుంది. రెండవదిగా ఆయన చిత్తమును బట్టి ఆయన చిత్తానుసారంగా ఏం చేస్తాడని మనం ఆయన ఆరాధించాలని రెండవదిగా రాయబడుతుంది. పిలిచాడు. చూడండి అక్కడ ఏమంటారు? దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండడానికి పౌలు గారి దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. దేని బట్టి పిలిచాడు? ఆయన చిత్తమును బట్టి పిలిచాడు కదా. అందుకు మనం ఆయన ఆరాధించాలి. తన చిత్తమును బట్టి నిన్ను నన్ను మనల్ని కూడా ఏం చేశాడు? ఆయన పిలిచాడు. ఎలా పిలిచాడు అంటే పేరు పెట్టి మనం ఏం చేశాడు? పిలిచాడు కదా. పేరు పెట్టి పిలిచాడు. మనం ఎక్కడ ఉన్నాము? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ మాట ఎక్కడ ఉన్నాము? మనము చీకటిలో ఉన్నాము, ఆ పాపంలో ఉన్నాము, లోకంలో ఉన్నాము కదా. ఇలా లోకంలో పాపంలో చీకటిలో పడి చెడి నాశనానికి చేరువైపోయినటువంటి మనలను దేవుడు ఏం చేశాడంటే పేరు పెట్టి మనం ఏం చేశాడు? పిలిచాడు. నీవు నా సొత్తు అని మనం ఏం చేశాడు? పిలిచాడు. ఆయన పిలవకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళని? చీకటిలో ఉండేవాళ్ళని, పాపంలో ఉండేవాళ్ళని, లోకంలో ఉండేవాళ్ళని. దీనివల్ల మనకి వచ్చే పర్యవసానం ఏంటంటే నరకమే కదా. అలాంటి స్థితికి జోగిపోయినా వెళ్ళిపోతున్నా నిన్ను నన్ను మనల్ని ఆ దేవాది దేవుడు ఏం చేస్తాడు? చిత్తమును బట్టి మనం ఏం చేశాడంటే పిలుచుకున్నాడు. అందుకు మనం ఏం చేయాలి? ఆరాధించాలి కదా. ఎందుకు పిలిచాడు అని ఆలోచన చేస్తే అదే కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9 ఏముంది? మన ప్రభువైన యేసుక్రీస్తును అను కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు ఎందుకు పిలిచాడు? తనతో సహవాసం చేయడానికి వాళ్ళు ఏం చేశాడు? పిలిచాడు. ఇలా చూసుకుంటూ పోతే చాలా విషయాలు మనకి బైబిల్లో మనకు దొరుకుతాయి. ఇది సమయం లేదు, నేను మీకు అర్థమయ్యేది నేను చూపుతూ పెడుతున్నాను. అంటే ఆయన చిత్తమును బట్టి మనల్ని పిలిచాడు. ఆయన పిలవకపోతే మనం ఆ చీకట్లో మనము ఏం చేయాలి? మగ్గిపోయి చీకట్లోనే ఉండి చివరికి నరకానికి వెళ్ళిపోవాలి. కనుక ఆ చీకట్లో ఉన్న మనలను, పాపంలో ఉన్న మనలను, లోకంలో ఉన్న మనలను, నిత్య నాశనానికి చేరువైపోతున్న మనలను పేరు పెట్టి తనతో సహవాసం చేయడానికి మనం ఏం చేశాడు? చిత్తమును పెట్టి. అందుకు ఆ చిత్తమును పెట్టి ఆయన ఏం చేయాలి? మనము ఆరాధించాలి. ప్రభువా నీ చిత్తమును బట్టి మనల్ని పిలవకపోతే ఏనాడో నేను నిత్య నరకానికి వెళ్ళిపోవాలి ప్రభువా. అలాంటి నన్ను నువ్వు పిలుచుకున్నావు పేరు పెట్టి, నీకు ఉన్నారు. ఈ యొక్క గ్రామంలో నాకంటే గొప్పవారు ఉన్నారు, ఈ గ్రామంలో నాకంటే మరి జ్ఞానవంతులు ఉన్నారు, ఈ గ్రామంలో నాకంటే గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వారందరినీ కూడా పేరు పెట్టి పిలవలేదు కానీ పడిపోయినా, చెడిపోయినా, నాశనమైపోతున్నా మరి ఆ యొక్క నన్ను నీవు పేరు పెట్టి పిలుచుకున్నావు. నీకు వందనములు చెప్పే దేవుడిని మనము ఆరాధించాలి. ఇది రెండో విషయం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన చిత్తమును బట్టి ఏమి చేస్తాడని మనం ఆయన్ని ఆరాధించాలి, పూజించాలి, మొక్కాలి అంటే రండి మూడవదిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం
25వ వచనం, 25వ వచనం. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. చాలు. ఇక చూస్తే మూడవదిగా ఆయన చిత్తమును బట్టి మనకి ఏం చేస్తాడో మనం ఆయన్ని ఆరాధించాలి, పూజించాలి, ముక్కాలి అంటే ఆయన చిత్తమును బట్టి నీ నా అతిక్రమమును పాపమును ఏం చేశాడంటే క్షమించాడు. ఏం చేశాడు? క్షమించాడు. ఆ చిత్తమును బట్టి మనను క్షమించాడు. అందుకు మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఒక విధంగా దేవుడు మన పాపములను క్షమించాడా అంటే ఆయన మన పాపాలు ఏం చేశాడు? క్షమించాడు కదా. ఎవరిని బట్టి క్షమించాడు అంటే ఆయన బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి. ఏమన్నాడు? నేను నేనే కదా, నా చిత్తమును బట్టి ఏం చేశాను కదా. అంటే ఆయన ఏమంటున్నాడు అంటే నేను నేనే క్షమించాను. ఒకవేళ దేవుడు క్షమించకపోతే మన పాపాలు క్షమించబడతాయా అంటే మన పాపాలు క్షమించబడవు. అని ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. ఏమంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనంలో యూదా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు బాణంతో లిఖించబడి ఉన్నది. చూడండి అక్కడ అది వారి హృదయములు అనేది పలకలు చెక్కబడి ఉన్నది. చూడండి అంటే అందుకే యూదా పాపముల కోసం రాస్తూ ఏమన్నాడు? యూదా పాపము ఇనుప గంటములతో కదా వజ్రపు బాణంతో లేచిబడింది, లిఖించబడింది అని అంటున్నాడు. అంటే యూదా పాపముల గురించి ఇక్కడ చెబుతున్నాడు. అంటే ఒక విధంగా దేవుడు కనుక మన పాపాలు క్షమించకపోతే మన పాపము తుడిచివేయబడడం అనేది జరగదు, అది అసాధ్యము కదా. అని ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క ఇర్మియా గ్రంథం 17:2 మనం చదువుకున్నటువంటి మాటలు మనం అర్థం చేసుకున్నట్లయితే ఎవ్వరూ కూడా తుడిచివేయలేరు. ఇక అందుకే మన పాపాల కనుక యేసుక్రీస్తు ప్రభువారు క్షమించకపోతే ప్రపంచంలో మన పాపాలు క్షమించే నాలుగు ఇంకెవరు కూడా లేరు. అది అలా రాయబడింది. మన చదువుకున్న వచనంలో మనం చూసినట్లయితే అంటే అలా చెక్కబడిన పాపము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు అంటే నేను నేనే నా చిత్తానుసారముగా నీ క్రమములను తుడిచివేసి నీ పాపములను ఏం చేశారంటే క్షమించాను. ఇప్పుడు తుడిచివేశాను, ఇప్పుడు తుడిచివేశాను అంటాడు. ఏం చేశాడు? అతిక్రమాన్ని తుడిచివేశాను అంటాడు. మన అతిక్రమాన్ని తుడిచివేశాను అంటాడు. తుడిచివేశాను అంటే అర్థం ఏంటి అంటే ఉదాహరణకు ఒక బోర్డు ఉంది, వైట్ బోర్డు ఉంది. వైట్ బోర్డు మీద శుద్ధపడతో కొన్ని వైట్ అక్షరాలు రాసి తర్వాత మరి దాన్ని తుడిచి వేస్తే అంతకు ముందు ఏం రాయబడిందో ఎవరికి తెలియదు కదా. అది ఒక క్లీన్ బోర్డు అంటే తుడిచివేయబడిన బోర్డు. అంటే ప్రభు మన కొరకు అలాగే ప్రభు మనకు వ్యతిరేకంగా ఉన్న శాతానుడు మన మీద న్యాయ స్థాపన చేయకుండా మనకు విరోధంగా ఉన్న ఏ పాపమును ఇదిగో ఈ పాపం ఇతరులో ఉంది అని సాతాను చూపించడానికి వీలు లేకుండా ఆయన మన పాపాలని ఏం చేశాడు? తుడిచివేశాడు. క్లీన్ చేశాడు. ఈరోజు నేను అంటాను అది కేవలము నా చిత్తానుసారంగా అంటున్నాడు. ఎవరి చిత్తానుసారంగా? అంటే దేవుని చిత్తానుసారంగా మన
క్షమించాడు, తుడిచివేశాడు. అందుకే ఒక మాట ఉన్నది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం 2:15. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నత పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును వేగులతో సిలువకు కొట్టి దాని మీద శేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఎంత శ్రేష్టమైన విషయము. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ యొక్క ఏం చేశాడు? మన యొక్క పాపాన్ని, మన అపరాధాన్ని ఏం చేశాడు? ఆయన తుడిచివేసి మన పాపముల అపరాధాలన్నింటినీ కూడా ఏం చేశాడు? ఆయన క్షమించాడు. దేని బట్టి? ఆయన చిత్తాన్ని బట్టి, ఆ చిత్తానుసారం. ఇప్పుడు చూడండి, దేవుడు చేసే కార్యాలు ఎన్ని ఆ చిత్తానుసారం కంటే, ఒకటి ఆయన చిత్తమును బట్టి ఏర్పరుచుకున్నాడు, రెండు ఆయన చిత్తమును బట్టి పిలుచుకున్నాడు, పేరు పెట్టి, మూడవ చిత్తాన్ని బట్టి మన పాపములను, అపరాధములను ఏం చేశాడు? ఆయన క్షమించాడు. ఇంకా చూసుకుంటూ పోతే చాలా విషయాలు మనం చూస్తాం. అందుకే చాలా ఈ యొక్క మాటలు మనం చూస్తే చాలా చూస్తాం కదా. ఇక నాలుగవదిగా చూస్తే, నాలుగవదిగా చిత్తమును బట్టి ఏం చేశాడని మనం ఆయన్ని ఆరాధించాలి, పూజించాలి, మొక్కాలి అని కనుక ఆలోచన చేస్తే, రండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయము చదవండి 10-11 వచనాలు. మన యొక్కరికి అద్భుత కార్యములను చేయ శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మ వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పరిశీలించు కార్యసిద్ధ కలుగు చేయుచున్నాడు. చక్కగా రాబడింది. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా ఏం చేశాడు? పంచి ఇచ్చాడు. ఏంటి అంటే కృపవరం. ఇంకేంటి అవసరం చేస్తే ఆయన తలాంతు కదా, అంటే ఆయన చిత్తానుసారంగా అనేకమైన తలాంతులు మనకిచ్చాడు కదా. ఆయన చిత్తమును బట్టి కొంతమందికి పాటలు పాడే కృపవరం, ఇంకొంతమందికి వాయిద్యాలు వాయించే కృపవరం, ఇంకా మనకి ఏం చేశాడంటే పంచి పెట్టాడు. ఆయన చిత్తానుసారంగానే మన జీవితంలో అనేకమైన తలాంతులు ఇచ్చాడు కనుక ఆ తలాంతులను బట్టి, ఆయన చిత్తమును బట్టి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువా, నీ చిత్తము లేకపోతే నేను ఏర్పాటు ఉండేవాడిని కాదు. ప్రభువా, నీ చిత్తము బట్టి ఏర్పరచుకున్నావు. ప్రభువా, నీ చిత్తము బట్టి పిలుచుకున్నావు. ప్రభువా, నీ చిత్తము బట్టి నా పాపములు, అపరాధములు, అతిక్రమణలు క్షమించావు. ప్రభువా, నీ చిత్తమును బట్టి నాకు ఏమిచ్చావు? తలాంతుని ఇచ్చావు. అంటే దేవుడికి ఏం చేయాలి? మనము ఆరాధన, పూజించాలి. ఇక ఐదవదిగా దేవుడి యొక్క వాక్యాన్ని నుంచి మనం చూస్తే, ఐదవదిగా గలతీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలముల నుండి విమోచింపవలెనని. చాలండి. ఇప్పుడు ఏమవుతుంది? ఆయన చిత్తమును బట్టి, చిత్తానుసారంగా ఐదవదిగా మనకి ఏం చేశాడు అంటే మనలను ఏం చేశాడు?
మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇక 6వదిగా చూద్దాం ఎఫెసీ పత్రిక. నేను మీకు జస్ట్ వాక్యాలు చూపించి ముందుకు వెళ్తున్నాను. 1వ అధ్యాయం ఎఫెసీ 1:12. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయుటని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. తెలుగుకుంటే రెండేసి మనకొక తెలుసుకుంటూ రెండేసి మనకొక స్వాస్థ్యముగా ఏర్పరచెను. అంటే ఆయన చిత్తమును బట్టి ఆయన చిత్తానుసారంగా మనకి ఏం చేశాడంటే మనకు ఒక స్వాస్థ్యాన్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పరిచాడు. ఏంటా స్వాస్థ్యము? స్వాస్థ్యం అంటే పరలోకము. ఏంటా స్వాస్థ్యము? పరలోకాన్ని దేవుడు మనకి ఏర్పరిచాడు కదా. ఆయన పరలోకానికి ఆ పరలోక రాజ్యంలో ఉండే ఆధిక్యతను సిద్ధపరిచాడు. అందుకంటే నేను మీకు స్థలం సిద్ధపరచా. దేవుడు మనకు ఒక స్థలాన్ని, పరలోకాన్ని దేవుడు మనకి ఏర్పరిచాడు. దేని బట్టి? ఆయన చిత్తమును బట్టి. ఆయన చిత్తం లేకపోతే మనకి ఏముండేది కాదు. పరలోకం స్వాస్థ్యం మనకి ఏర్పరచబడేది. దానికి మనం అంటాం, ప్రభువా ఇప్పుడు నేను చనిపోతే నీ రాజ్యంలో, ఆ మోక్షంలో, ఆ పరలోకంలో, ఆ యొక్క స్వర్గంలో, ఆ యొక్క వైకుంఠంలో ఉంటాను అన్నటువంటి ధైర్యము, నిరీక్షణ నాకు ఇచ్చావు. అంటే దేవుడికి ఏం చేస్తున్నాం? ప్రసాదం మనము ఆరాధిస్తుంటాం. అందుకే భక్తుడైన పౌలు అంటాడు కదా, దశమ పత్రిక 1వ పత్రిక 4:13 ఏమంటాడు? సహోదరులారా నిరీక్షణ ఏమీ లేదు, ఇతరులకు నిరీక్షణ లేదు, కానీ మనకేముంది? ఏంటా నిరీక్షణ? మనకు ఒక స్వాస్థ్యము ఏర్పరచబడి ఉన్నది. మనకు ఒక స్వాస్థ్యము సిద్ధపరచబడింది. ఏంటా స్వాస్థ్యం అంటే పరలోకము. ఒక పరలోకం మాత్రమే కాదు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14 రాయబడింది, రక్షణ కూడా మనకు స్వాస్థ్యంగా దేవుడు సిద్ధపరిచాడు. ఒక రక్షణ మాత్రమే కాదు, ఇంకేం సిద్ధపరిచాడంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5 ఆ 3-4 మనం చూసినట్లయితే కిరీటాలు, అక్షయమైనది, నిర్మలమైనది, వాడపాటి కిరీటాలు దేవుడు మనకు ఏం చేశాడు? ఏర్పరిచాడు. మనకు స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యాన్ని దేవుడు మనకి సిద్ధపరిచాడు, ఏర్పరిచాడు. అందును బట్టి మన ప్రభుకి ఏం చేయాలి? మనము ఆరాధించాలి. చివరిగా చూసి మనం ముగించుకుంటాం. 7వదిగా ఆయన చిత్తాన్ని బట్టి ఏం చేస్తాడని మనం ఆరాధించాలంటే 6 విషయాలు. ఒకటి, ఏం చేశాడు? చిత్తాన్ని బట్టి ఏర్పరచుకున్నాడు. నాన్నగారు అమ్మా ఆయన చిత్తాన్ని బట్టి ఏం చేశాడు? వాళ్ళని ఏర్పరచుకున్నాడు. 2వ చిత్తాన్ని బట్టి ఏం చేశాడు? వాళ్ళని పిలుచుకున్నాడు. 3వ చిత్తాన్ని బట్టి ఏం చేశాడు? క్షమించాడు మన పాపములను. 4వ చిత్తాన్ని బట్టి ఏం చేశాడు? అంటే తలాంతులు ఇచ్చాడు. 5వ చిత్తాన్ని బట్టి ఏం చేశాడు? విమోచించాడు. ఏం చేశాడు? వాళ్ళని విమోచించాడు. 6వ చిత్తాన్ని బట్టి ఏం చేశాడు? మనకు ఒక స్వాస్థ్యమును ఏర్పరిచాడు. 7 మనం చూస్తే రండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇక 7వదిగా మనం చూస్తే ఆయన చిత్తానుసారంగా మనలో లేదా మనకు సమస్తమైన కార్యాలు రాస్తున్నాడు. రోజు అందుకే మనకి ఏది జరిగినా ప్రశ్నించడానికి వీలు లేదు. మన జీవితంలో ఏది జరిగినా అది మనకి మేలే. వర్షం వచ్చినా మేలే, ఎండ వచ్చినా మేలే, లేకపోతే మనకి ఏ వచ్చినా మనకి మేలే. అందుకే అక్కడ రోమా 8:8 ఏమంటాడు? తను ప్రేమించు వారికి అనగా వారికి సమస్తము సమకూడి
ఉన్నాయి. ఆయన మనకు తన చిత్తాన్ని బట్టి మరి సమస్తమైన కార్యాలు చేస్తున్నాడు. ఆ కార్యం మంచిదైనా చెడ్డదైనా సరే సమస్తమైన కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. ఆ కార్యాలు ఈరోజు మనం చక్కగా మంచి పట్టగడుతున్నాం. మరి 5,000 రోడ్లు పెడుతున్నాయి. ఈరోజు మనకి ఏ రోడ్లు లేకుండా బ్రతుకుతున్నామంటే ఈ కార్యం ఎవరు చేస్తున్నారు? దేవుడే. ఆయన చేసిన సమస్తమైన కార్యాలను బట్టి మన ప్రభుకి ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువా, మీ చిత్తమును బట్టి నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశావు. నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ బాధ వచ్చింది, నాకెందుకు ఈ పరిస్థితి వచ్చిందని మనం దుఃఖపడడానికి వీలు లేదు. అది జరిగింది అంటే మన జీవితంలో మేలు ఉంది. ఏ కార్యం చేసినా మనకి మేలే కానీ కీడు. అందుకు ఆయన చిత్తాన్ని బట్టి మన ప్రభుకి ఏం చేయాలి? ఆరాధించాలి. ఏ విషయాలు తీసుకోవచ్చు. ఆయన చిత్తాన్ని బట్టి మనలో ఏర్పరచుకున్నాడు. ఆయన చిత్తాన్ని బట్టి మనలో పిలుచుకున్నాడు. ఆయన చిత్తాన్ని బట్టి మనలో క్షమించాడు. ఆయన చిత్తాన్ని బట్టి మనకు తలాంతులు ఇచ్చాడు. ఆయన చిత్తాన్ని బట్టి మనలో విమోచించాడు. ఆయన చిత్తాన్ని బట్టి మనకు శాస్త్రాన్ని ఏర్పరిచాడు. ఆయన చిత్తాన్ని బట్టి మనకు సమస్తమైన చేశాడు. వీటన్నిటిని బట్టి వీటన్నిటిని బట్టి మన ప్రభువుని మనము ఇంకా మన ప్రభువుని మనం ఆరాధించి పూజించి గణపరిచేందుకు దేవుడి మాట